ఆయన బడా నేత, ఒకప్పుడు జిల్లాలో ఏకైక మంత్రి. గులాబీ బాస్కు అత్యంత సన్నిహితుడే కాదు, ఏకంగా రాష్ట్ర సచివాలయ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించిన నాయకుడు. అలాంటి నాయకుడు ఇప్పుడు తన ఉనికిని కోల్పోతున్నారా? గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో అతని సొంత నియోజకవర్గంలో పట్టు సడలిస్తున్నారా? రోజు రోజుకు ఆ నాయకుని కోటరీలతోటి కోటకు బీటలు వారుతున్నాయా? క్రమంగా అతని ఫాలోవర్స్ తగ్గిపోతున్నారా? దాని ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడబోతుందా? ఇదే బెంగతోటి పార్టీ శ్రేణులు గుబులు పడుతున్నారా? ఇంతకీ రోజు రోజుకి ఫాలోవర్స్ తగ్గుతున్న నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అనగానే గుర్తుకొచ్చే లీడర్ వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కారు పార్టీలో ఓ వెలుగు వెలిగిన గులాబీ నేత. అంతేకాదు మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేత. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ ఎన్నిక వచ్చినా అన్ని తానే కీ రోల్ పోషించేవారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట. మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఆయనకు అగ్ని పరీక్షగా మారాయట. అయితే తాజాగా సొంత నియోజకవర్గంలో జరిగే బల్దియా పోరులో కష్టాలు తప్పడం లేదట. వేముల ప్రశాంత్ రెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్ఎండ్బీ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు పార్టీకి అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అది ఒకప్పుడు, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వేముల పట్టు కోల్పోతున్నారట. దీంతో పార్టీ నుంచి వలసలు పెరిగాయట. అయితే ప్రస్తుతం జిల్లాలో గులాబీ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ హవా నడిచిన బాల్కొండ నుంచి హ్యాట్రిక్ కొట్టిన వేముల జిల్లాను పక్కన పెడితే తన సొంత నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్నారట. ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో పట్టు కోల్పోయిన బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నంలో ఉన్న వేముల ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారట. 2019లో మిగతా మున్సిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీలో పట్టు నిలుపుకోవడం వేములకు ఇప్పుడు కత్తి మీద సాములా మారిందట. గత మున్సిపల్ ఎన్నికల్లో భీమ్గల్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా గెలిచారు. బీఆర్ఎస్ 12 వార్డులను గెలుచుకుంది. కానీ వారంతో ప్రస్తుతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలకవర్గం మొత్తం పార్టీలు మారిపోవడంతో కొత్త వారిని గెలిపించుకోవడం ప్రశాంత్ రెడ్డికి సవాలుగా మారిందట. అయితే మరోవైపు బాల్కొండలో అధికార పార్టీ బలం పుంజుకునే ప్రయత్నాలు ఉందట. అయితే ఈ నియోజకవర్గానికి 4 నేతలు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత మండలం కూడా భీమ్గల్ కావడంతో ఆయన ఈ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి స్వయంగా టీపీసీసీ చీఫ్ ఇక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో వేముల ప్రశాంత్ రెడ్డి ఎలా ముందుకు వెళతారు, ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందట. ప్రస్తుతం కారు పార్టీకి జిల్లాలో ప్రశాంత్ రెడ్డి ఏకైక ఎమ్మెల్యే. మిగతా మున్సిపాలిటీల మాట దేవుడెరుగు. ఇప్పుడు సొంత నియోజకవర్గం మున్సిపాలిటీ మీదే దృష్టి పెట్టారాయన. అయితే పంచాయతీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకున్నా భీమ్గల్ మున్సిపాలిటీ ఈసారి ఎవరి వశం కానుందో చూడాలి మరి.